లార్డ్స్లో జరుగుతున్న మూడవ టెస్టులో భాగంగా రెండవ రోజు ఆటలో గిల్, సిరాజ్, అంపైర్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 91వ ఓవర్ మధ్యలో కొత్త బంతి కావాలని టీమిండియా అడిగింది. అంపైర్ నుండి వెంటనే సానుకూల స్పందన రాలేదు. అయితే హుప్ టెస్ట్లో బంతి ఫెయిల్ కాగా అంపైర్ కొత్త బంతి ఇచ్చాడు. అయితే అది చూసిన గిల్ పాత బంతితో దీనికి ఏమాత్రం పోలిక లేదని, కొత్తగా ఇచ్చిన బంతి చాలా పాత బంతిలాగా ఉందంటూ అంపైర్పై అసహనం వ్యక్తం చేశాడు. ఇంతలో బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా వచ్చి ఇది 10 ఓవర్ల తర్వాత పాతబడిన బంతిలా ఉందా, నిజమా అంటూ సెటైర్లు వేశాడు. అతడి మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. ఇక కామెంటేటర్ సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో అంపైర్పై సెటైర్లు విసిరాడు. కామెంటరీ బాక్స్ నుండి కూర్చుని చూసినా అది 10 ఓవర్లు పాతబడిన బంతిలా కాదు, 20 ఓవర్లకు పైనే వాడిన బంతిలా కనిపిస్తుంది. ఒకవేళ ఇదే ఇండియాలో జరిగి ఉంటేనా బ్రిటిష్ మీడియా ఎంతలా గంతులు వేసేదో అంటూ గవాస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. బంతి మార్చాల్సి వచ్చినప్పుడు కొత్త బంతి కాకుండా పాతబడిన చెత్త బంతిని టీమిండియాకు ఇచ్చి ఇంగ్లాండ్కు అనుకూలంగా అంపైర్ వ్యవహరించడం, గిల్, సిరాజ్ ఆ విషయాన్ని బయటపెడుతూ అసంతృప్తి వ్యక్తం చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ టెస్టులోనే కాదు, గత 2 టెస్టుల్లో కూడా బంతి మార్చే విషయంలో టీమిండియా ఆటగాళ్లకు, అంపైర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ టెస్ట్ సిరీస్లో ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.